వనపర్తి జిల్లాలో తను చదువుకునే రోజుల్లో ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి ఇంటి యజమానురాలు పార్వతమ్మను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత గుర్తు పెట్టుకొని తను చదువుకున్న రోజుల్లో ఈ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఈరోజు పార్వతమ్మను కలియడం, ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర పార్వతమ్మ ఉన్నారు. పార్వతమ్మతో మాట్లాడదాం. మేడం, ఇంతకుముందే బిగ్ టీవీలో కూడా ఫస్ట్ ఆయన రాకముందు కొంత ఇంటర్వ్యూ కూడా చేశాము. అప్పట్లో మీరు చాలా ఎప్పుడెప్పుడు ఎదురు చూద్దాము, ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూశారు. మరి ఆయన వచ్చిన వెంటనే అసలు ఎట్లా అనిపించింది? ఆయన ఇక్కడికి ఎంట్రీ అయ్యే టైంలో ఎలా ఉంది? నేను, మా పాప, మా అల్లుడు ముందర అదే మా పాప హారతిచ్చి శాలువా కప్పుదామని నిలబడ్డాము. నన్ను పిలుచుకొని పక్కకు భుజం మీద చేసి నన్ను తన పక్కకు పిలుచుకొని నిలబడ్డాడు. మా పాప హారతి ఇచ్చింది. ఇక మా అల్లుడు ఆయన దగ్గర పనిచేసిండు. ఆర్కిటెక్చర్ మా అల్లుడు ఆయన దగ్గర పనిచేసిండు. ఆయనకు మా 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 పాప అంటే మా పాప పెళ్ళి కాకముందు నుంచి ఆయనకు తెలుసు. మా అల్లుడు ఆయనకు తెలుసు అన్నట్లు. అట్లా బాగా పరిచయం వాళ్ళకు. ఇంకా మంచి అబ్బాయి, బాగుంటుంది, చేసుకోక అని అన్నాడు. అంటే ఎట్లా అనిపించిందమ్మా ఈరోజు వచ్చాడు కదా? ఎంత అది మాటల్లో చెప్పలేంది అసలుకు. మా మా ఫేస్ చూస్తే తెలుస్తలేదు ఎంత సంతోషం అని. చాలా సంతోషంగా ఉంది అసలు. నన్ను గుర్తుపెట్టుకోరు. నేను అడిగినా కూడా నీకు ఎట్లా రావాలనిపించింది రేవంత్ రెడ్డి అంటే నవ్వి ఊరుకున్నాడు అంతే. ఏం సమాధానం చెప్పలేదు. ఇంక మా ఇంట్లో టిఫిన్ చేసిండ్రు. అంటే అమ్మ, ఫస్ట్ మీరు మాతో మాట్లాడినప్పుడు నేను చేసిన వంటలు అంటే చాలా ఇష్టం అని చెప్పి అన్నారు. మరి ఈరోజు ఏ వంటలు చేసి ఏమేమి వంటలు తిన్నారు? పూరి కీమా చేసిన, ఆయనకి ఇష్టం అదే తిన్నారు. ఓకే, కుటుంబ సభ్యులు ఎట్లా ఫీల్ అయ్యారు? అందరిని పేరు పేరున, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేరు పేరున పలకరించిండ్రు, దగ్గరికి పిలుచుకున్నారు అందరినీ. ఓకే, వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడమ్మా మరి? అంటే ఇప్పటిదాకా ఒక 20 నిమిషాలు ఉన్నాడు మీతో, మేము గమనిస్తున్నాం బయట నుంచి. 20 మినిట్స్ ఇంకా ఉన్నారు కదా ఇంట్లో, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంకా మనమే అంటే వాళ్ళు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, కలవనికి అవకాశం ఇవ్వలేదు అని అనుకుంటారు. అందుకని అందరితో పాటు అంటే ఆయన తిన్న దగ్గర ఆయన పక్కన కూర్చున్నా తిన్నాడు. ఇంకా నన్ను, మా పాపను, మా అల్లుని, మా కొడుకు కోడలను దగ్గరికి తీసుకున్నాడు. అంతకంటే అమ్మ, 2-3 రోజుల నుంచి ఇక్కడ అంతా అడావుడి వాతావరణం. ఒకవైపు ప్రోగ్రామ్ ఉందని చెప్పి అటువైపు అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నా అందరి దృష్టి కూడా మీ ఇంటి మీదే, మీ మీదే ఉంది. ఈ 2-3 రోజుల వాతావరణం ఎట్లా అనిపించింది? అడావుడిగా ఆఫీసర్లు వస్తున్నారు, ఎస్పీలు కలుస్తున్నారు, అంతా వస్తున్నారు. అసలు ఈ వనపర్తిలో నన్ను ఒక సెలబ్రిటీని చేసిండు మా తమ్ముడు. ఓకే, ఎట్లా 2-3 రోజులు ఎవరికి కూడా అంటే ఇంట్లో ఒక మేమైనా అప్పుడు సామాన్యంగానే ఉన్నాం. మా ఇంట్లో రెంట్కుండి ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకొని ఒక సీఎం హోదా వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చిండంటే ఆయనది ఎంత ఉదారమైన హృదయమో అర్థం చేసుకోవాలన్నట్లు. అంటే అప్పటికిప్పటికీ, అంటే అప్పుడు చిన్నప్పుడు చూసింటారు, అప్పటికిప్పటికీ ఏమన్నా ఆయన లోపల మార్పు వచ్చిందా? ఎట్లా మీరు మాట్లాడే మాటల్లో తేడా ఏమైనా అనిపించిందా? నా విషయం వరకు నా అస్సలకి లేనే లేదు. అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు పార్తక్క అని ఎట్లా తెలిసిందో, ఈరోజు కూడా భుజం మీద చేసి పార్తక్క అని పక్కకు నిలబడ్డాడు. ఓకే, అంటే ఓవరాల్గా మీరు అన్నట్లు వనపర్తి మొత్తం కూడా ఇదే టాక్ నడుస్తుంది. ఎవరెవరు పార్వతమ్మను, ఎక్కడుంది పార్వతమ్మ తెలుసుకోవాలని ఆతృత కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ మొత్తంలో. అంటే ఆయన రావడం, వెళ్ళడం, ఆయన భోజనం చేయడం, ఇదంతా అంటే ఎట్లా చూస్తారు? ఎలా అనిపిస్తుంది? చివరిగా మీ కుటుంబ సభ్యులంతా కూడా ఒక దగ్గరికి చేరుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా దాని గురించి ఇంక ఎన్నిసార్లు చెప్దాం చెప్పండి. ఇంకా ఎంత చెప్పినా అంతే. ఇంకా అది మనసులో అనుభవిస్తున్నాం కానీ మాటలకు చెప్పడానికి వస్తలేదు. చూస్తున్నాం ఓవరాల్గా ఉదయం నుంచి కూడా ఆయన ఇక్కడికి వస్తున్నాడు అన్నటువంటి ఒక సమాచారంతో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి చేరుకోవడం, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడంతో పాటు వచ్చిన వెంటనే గతంలో అక్క అని ఏ విధంగా నన్ను ఆప్యాయంగా పిలిచేవాడో అదేవిధంగా అక్క అంటూ తన భుజంపై చేయి వేసి లోపలికి రావడం, కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున పలకరించి ఇష్టంగా వండినటువంటి వంటలను తింటూ ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడడం, ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా తను ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని, సీఎం హోదాలో ఉండి కూడా తనను మర్చిపోకపోవడం ఆయన మంచితనానికి నిదర్శనం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్వతమ్మ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.